హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో ఈ రోజు సెషన్లో మనం గ్రాండ్ టెస్ట్ 3 జనరల్ సైన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఎవరైనా గ్రాండ్ టెస్ట్లో రాయాలి అనుకుంటే, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ యాప్లో జస్ట్ 299 రూపీస్కి మీకు ఈ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకే, అండ్ ఈ రోజు సెషన్లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది అలాయ్ కాల్డ్ జర్మన్ సిల్వర్. ఓకేనా, సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో జర్మన్ సిల్వర్ కి సంబంధించిన అలాయ్ ఒకటి కాదు అంటున్నాడు. సో అదేంటి? సో ఫస్ట్ జర్మన్ సిల్వర్. ఓకే, అందరూ అనుకుంటారు జర్మన్ సిల్వర్ అనగానే ఏంటి అంటే దాంట్లో సిల్వర్ ఉంటుంది అని చెప్పి అది. ఓకేనా, బట్ అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జర్మన్ సిల్వర్ ఎప్పుడు అసలు సిల్వర్ తో తయారవ్వదు. ఓకేనా, జర్మన్ సిల్వర్ మరి దేంతో తయారవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది కాపర్, నికెల్, జింక్. ఓకేనా, సో మనకి జర్మన్ సిల్వర్ అనేది దేంతో తయారవుతుంది అంటే ఈ 3 ఐటమ్స్ తో తయారవుతుంది అనమాట. ఓకేనా, కాపర్, నికెల్ అండ్ ద జింక్. ఓకేనా, సో ఈ మూడిట్లో బేస్ కింద యూటిలైజ్ చేసేది ఏది అంటే కాపర్. మెయిన్ బేస్ కింద యూటిలైజ్ చేస్తారనమాట. మాక్సిమం ఒక 40 to 50% ఆఫ్ ది మెటల్ ని దీన్ని యూటిలైజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏం యూటిలైజ్ చేస్తారంటే నికెల్. ఓకేనా, ఎందుకంటే టు గివ్ దట్ షైన్, అంటే సిల్వర్ లాగా షైన్ ఇవ్వడానికి ఏది యూటిలైజ్ చేస్తారంటే నికెల్ అనమాట. ఓకేనా, సిల్వర్ లైక్ షైన్ ఏదైతే ఇస్తుందో దాన్ని నికెల్ ఎంత యాడ్ చేస్తారంటే దట్ ఈస్ 20 to 30% వరకు నికెల్ అనేది యాడ్ చేస్తారనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారంటే జింక్. ఓకేనా, ఈ జింక్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఫర్ ది స్ట్రెంగ్త్. ఓకేనా, ఆ స్ట్రెంగ్త్ కానీ ఆ హార్డ్నెస్ కానీ సిల్వర్ కి ఇవ్వడానికి, అంటే సిల్వర్ లాగా ఇవ్వడానికి హెల్ప్ఫుల్ చేసేది ఏంటి అంటే జింక్. ఓకే, సో మన జర్మన్ సిల్వర్ దేని ద్వారా తయారవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 3 మెటీరియల్స్: జర్మన్, నికెల్, జింక్. కాపర్, నికెల్, జింక్ అంతే తప్ప దీంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ సిల్వర్ అనేది యూటిలైజ్ చేయరు. ఓకేనా, ఈ 3 అనేది మాత్రమే యూటిలైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ఫస్ట్ వన్ సిల్వర్. ముందే చెప్పా జర్మన్ సిల్వర్ అసలు సిల్వర్ యూటిలైజ్ చేయరు. మనకు కూడా అడిగింది ఏంటి? విచ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్. సో జర్మన్ సిల్వర్ లో కలవనిది ఏంటి? దట్ ఈస్ ఆప్షన్ ఏ, సిల్వర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జింక్ చెప్పా ఇందాకలే, జింక్ అనేది ఆ స్ట్రెంగ్త్ హార్డ్నెస్ ఇవ్వడానికి యూటిలైజ్ చేస్తూ ఉంటాం. మరి నికెల్ ఆ షైన్, అంటే నికెల్ ఎలా అయితే ఒక అలాయ్ లాగా షైన్ వస్తుందో ఆ షైన్ ఇవ్వడానికి నికెల్ అనేది యాడ్ చేస్తాం. కాపర్ విచ్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, బేస్ మెటీరియల్ కింద దేన్ని యూటిలైజ్ చేస్తామంటే కాపర్. అంటే ఈ 3 మనకి జర్మన్ సిల్వర్ కి సంబంధించింది. ఏది కాదు అంటే దట్ ఈస్ ద సిల్వర్. ఓకేనా, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి మీకు సిల్వర్ అనేది యాడ్ చేశాడు. సో సిల్వర్ మాత్రం కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The brilliant red color of rising and setting sun is due to the dash of light. ఓకేనా, మనకి సన్ రైజింగ్ ఆర్ సెట్టింగ్ అంటే లైక్ సూర్యుడు అస్తమించినప్పుడు కానీ ఉదయించినప్పుడు కానీ సన్ ఎందుకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నాడు? ఓకే, వాట్ ఈస్ ద రీజన్? ఓకేనా, సో గో విత్ ద ఆప్షన్స్ ఫస్ట్. ఫస్ట్ స్కాటరింగ్. స్కాటరింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఎప్పుడైతే సన్ రేస్ అనేవి మనకు ఎర్త్ అట్మాస్ఫియర్ మీద పడుతున్నాయో అలా స్ట్రైట్ లైన్ లో పడుతుంది మనకి లైట్ ఎప్పుడు. కానీ ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుందో, మన అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ ఆ పార్టికల్స్ ని ఢీ కొడుతుందో, వెంటనే హిట్ అవుతుందో, వెంటనే అవి ఇలా స్కాటర్ అవుతాయి అనమాట డిఫరెంట్ డైరెక్షన్స్ కి. దాన్ని మనం స్కాటరింగ్ అంటాం. ఓకే, సో సన్లైట్ when enters into the earth atmosphere, ఎప్పటికైతే ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుందో ఇట్ హిట్స్ tiny particles and the gases. అదేం చేస్తుంది? చిన్న చిన్న పార్టికల్స్ ని కానీ గ్యాసెస్ ని కానీ హిట్ చేసి డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్తుంది అనమాట. సో డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి ఏదైతే స్ప్లిట్ అవుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ స్కాటరింగ్. ఓకేనా, దాన్నే మనం స్కాటరింగ్ అంటాం. మరి అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఓకే, అబ్జార్ప్షన్ అంటే చూడండి, ఏవైనా ఒక సబ్స్టెన్సెస్ అనేవి ఏదైతే లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి వెళ్దాం. ఫోటోసింథసిస్ లో క్లోరోఫిల్ ఏం చేస్తుంది? మనకి సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అలా అబ్జార్బ్ చేసుకుంటే మనం అబ్జార్బింగ్ అంటాం. ఓకేనా, ద సబ్స్టెన్సెస్ అబ్జార్బింగ్ ద లైట్ ఎనర్జీ, ఏవైతే లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయో వాటిని మనం అబ్జార్ప్షన్ అంటాం. అబ్జార్బింగ్ లైట్ ఎనర్జీ. ఓకే, దెన్ వాట్ ఈస్ రిఫ్రాక్షన్? మరి రిఫ్రాక్షన్ అంటే ఏంటి? ఓకేనా, రిఫ్రాక్షన్ అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ బెండింగ్ ఆఫ్ లైట్. ఓకేనా, అంటే లైట్ ని ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి పంపిస్తున్నప్పుడు ఏదైతే లైట్ బెండ్ అవుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. ఓకే, బెండింగ్ ఆఫ్ లైట్ when passing through one medium to other medium.
bending of light when passing through one medium to other medium. ఒక మీడియం నుంచి అదర్ మీడియంకి ఎప్పుడైతే పాస్ చేస్తామో దాన్ని మనం రిఫ్రాక్షన్ అంటాం. దెన్ వాట్ ఈస్ డిస్పర్షన్? మరి డిస్పర్షన్ అంటే ఏంటి? ఓకేనా? సో చూడండి, డిస్పర్షన్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే మనం ఒక వైట్ లైట్ అనేది పంపించే వైట్ లైట్ నుంచి 7 కలర్స్ అనేది డిస్పర్స్ అవుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ డిస్పర్షన్. ఓకేనా? ఫ్రమ్ ఎ వైట్ లైట్ విచ్ ఈస్ ఫార్మ్స్ ఇంటూ ద డిఫరెంట్ కలర్స్. ఆ కలర్స్ ఏంటి? విబ్జియోర్. ఓకే, వి ఫర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఓకేనా? సో ఇలా ఈ 4 అనే అవుతాయి. సో మనకి సన్ సెట్టింగ్, సన్ రైజింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? సో ఫస్ట్ స్కాటరింగ్ పక్కన పెట్టండి, అబ్జార్ప్షన్ కి రండి. అసలు మనకి సన్ రేస్ ఎప్పుడైతే వస్తాయో ఏ పార్టికల్స్ అనేది లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకో. ఓకేనా? సో దాని వల్ల మనకి సూర్యుడికి రెడ్ కలర్ వస్తుంది అంటే ఇట్స్ నాట్ ట్రూ. ఓకేనా? అక్కడ అబ్జార్ప్షన్ అనేది ఏం జరగదు. అండ్ ద రిఫ్రాక్షన్, ఓకేనా, బెండింగ్ ఆఫ్ లైట్. బెండింగ్ ఆఫ్ లైట్ వల్ల సూర్యుడు అస్తమించినప్పుడు కానీ ఉదయించినప్పుడు కానీ రెడ్ కలర్ వస్తుంది అనేది ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే కలర్ పార్టికల్స్ లో రిఫ్రాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. జస్ట్ బెండింగ్ ఆఫ్ లైట్ చూపిస్తుంది అంతే. ఓకేనా? అంటే ఎప్పుడైతే ఆ బెండింగ్ ఆఫ్ లైట్ చూస్తామో ఉన్న సైజ్ ని బిగ్గర్ గా చూడడం అలా చూస్తామే తప్ప కలర్స్ మీద ఎక్కువగా చూపించదు. అండ్ ద డిస్పర్షన్, ఈవెన్ ద డిస్పర్షన్ ఈజ్ ఆల్సో నాట్ ది ట్రూ. వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ లో స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? సో దాని వల్ల చూస్తాం కానీ బట్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సన్సెట్ అండ్ సన్సెటింగ్. మరి ఏంటి అంటే స్కాటరింగ్. చూడండి, ఎప్పుడైతే సన్ రేస్ అనేవి స్కాటర్ అవుతాయో చూడండి, మనకి సన్ సెట్టింగ్ కానీ సన్ రైజింగ్ కానీ అవుతున్నప్పుడు సన్ ఎక్కడ ఉంటుంది? హారిజన్ కి దగ్గరలో. అంటే సన్ రేస్ స్లాంట్ గా పడతాయి అనమాట. స్లాంట్ గా పడుతున్నప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఇలా సన్ డైరెక్ట్ గా ఉందంటే చాలా ఈజీగా ట్రావెల్ చేసేస్తుంది. కానీ ఇలా స్లాంట్ గా పడుతున్నప్పుడు రేస్ అనేవి లాంగ్ డిస్టెన్సెస్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే స్కాటరింగ్ అనేది జరుగుతుందో సో విబ్జియోర్ లో ఉన్న బ్లూ కలర్ కి కానీ గ్రీన్ కలర్ కి కానీ వాటికి కానీ విచ్ హ్యాస్ ఎ షార్టర్ వేవ్ లెన్స్, చాలా చిన్న వేవ్ లెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో షార్టర్ వేవ్ లెన్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ స్కాటరింగ్ అనేది చూపిస్తుంది, విచ్ షోస్ మోర్ స్కాటరింగ్. అండ్ ఏదైతే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉందో విచ్ షోస్ లో స్కాటరింగ్, చాలా తక్కువ స్కాటరింగ్ అనేది చూపిస్తుంది. విచ్ హ్యాస్ ద లాంగర్ వేవ్ లెన్స్, ఎక్కువ వేవ్ లెన్స్ ఉండడం వల్ల అంత ఎక్కువ స్కాటరింగ్ అనేది చూపించదు. విచ్ షోస్ లోవర్ స్కాటరింగ్. సో చూడండి, ఇలా మనకి స్లాంట్ గా పడుతున్నప్పుడు లైట్ అనేది ఎక్కువ అట్మాస్ఫియర్ ని ట్రావెల్ చేయాలన్నమాట. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు షార్టర్ వేవ్ లెన్స్ ఏమవుతాయి? ఎక్కువగా స్ప్లిట్ అయిపోతాయి. అంటే ఇంకా మన కళ్ళకు కూడా కనిపించినంత స్ప్లిట్ అయిపోతాయి అనమాట. ఏవైతే లాంగర్ వేవ్ లెన్స్ ఉన్నాయో వీటిలో లైట్ ఏదైతే ట్రావెల్ చేస్తుందో లాంగ్ డిస్టెన్స్ కి అండ్ అంత ఎక్కువ స్కాటరింగ్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ గా ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆ కాన్స్టెంట్ గా ఉన్నది మన కళ్ళకి కనిపిస్తుంది రెడ్ కలర్. ఓకేనా? సో దేని వల్ల మనం చూడగలుగుతున్నాం అంటే దట్ ఈస్ డ్యూ టు ద స్కాటరింగ్. అస్తమించినప్పుడు రేస్ అనేవి స్లాంట్ గా పడతాయి కాబట్టి ఆ స్లాంట్ రేస్ అనేవి రెడ్ ఆరెంజ్ కలర్స్ లో వెళ్తున్నప్పుడు కాన్స్టెంట్ గా ఉంటాయి, ఎక్కువ స్కాటర్ అవ్వవు కాబట్టి మనకి ఆ కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Who discovered the photoelectric effect? ఓకేనా? సో photoelectric effect ని ఎవరు కనిపెట్టారు అంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఈస్ ద photoelectric effect? ఓకేనా? photoelectric effect అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక లైట్ అనేది హిట్స్ ద మెటల్, ఓకే, when a light hits a metal, ఎప్పుడైతే ఒక మెటల్ మీద పడుతుందో, ఓకేనా, ఆర్ విచ్ ఇస్ ఆన్ ద మెటల్ మీద ఎప్పుడైతే పడుతుందో ఇట్ ఎజెక్ట్స్ ఎ ఎలక్ట్రాన్. అంటే లైక్ ఇట్ రిమూవ్స్, ఎజెక్ట్ అంటే ఏంటంటే ఇట్ రిమూవ్స్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్. ఓకేనా? ఆ మెటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట, ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇట్. ఓకే, దాన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏదైనా ఒక లైట్ అనేది మెటల్ మీద పడుతున్నప్పుడు ఆ మెటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సో దీన్ని ఫస్ట్ టైం మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే దట్ ఈస్ రుడాల్ఫ్ హర్ట్జ్. ఓకేనా? ఇన్ ద ఇయర్ 1887 లో ఇతను ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అతను కనుక్కున్నారు. సో 1887 లో ఫస్ట్ టైం అలా మెటల్ మీద లైట్ పడితే అలా ఎలక్ట్రాన్స్ వస్తాయి అని చెప్పి కనుక్కుంది ఎవరు? రుడాల్ఫ్ విట్స్. ఓకేనా? కానీ దీన్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు థియరీ కింద. ఓకేనా? దీన్ని థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఓకేనా? థియరిటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థియరిటికల్లీ ఎక్స్ప్లెయిన్స్. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే
ఒక లైట్ అనేది మెటల్ మీద పడుతుంది. సో ఆ లైట్ ఎనర్జీ అనేది ఎలా వస్తుందంటే ఫోటాన్స్ రూపంలో వస్తుంది అనమాట. ఈ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మెటల్ మీద పడుతుందో వెంటనే ఈ ఎనర్జీ అనేది ఆ మెటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని బయటికి తోసేస్తుంది, అంటే రిమూవ్ చేసేస్తుంది అని చెప్పి థియరిటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇతను. ఏ ఇయర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే 1905. ఓకేనా, ఫస్ట్ టైం ఇతను కనపెట్టకపోయినా థియరిటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇతని కృషికి మెచ్చి 1921 లో హీ ఆల్సో రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ దిస్. దానికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మనకి మేజర్ గా 2 సైంటిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇద్దరులో ఎవరు చేశారు అంటే చూడండి, హూ డిస్కవర్డ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నారు. అంటే ఎవరు కనిపెట్టారు, ఫస్ట్ కనిపెట్టింది ఎవరు, రుడాల్ఫ్ హర్ట్జ్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థియరిటికల్లీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే అప్పుడు మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పెట్టాలి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ దట్. ఎవరు కనిపెట్టారు అంటే రుడాల్ఫ్ హర్ట్జే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు థియరిటికల్లీ అంతే. ఓకేనా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ this question. Let's see the next question. In the context of isotopes of any element, which of the following statement is not correct? Okay na, so isotopes prakaram edi correct kaadu antunnadu. Okay, which of the following is not correct annadu. So first isotopes ante enti. Okay na, actually మన chemistry వచ్చేసరికి 3 types చూస్తాం అన్నమాట, which is known as isotopes, isobars and isotopes. Okay na, సో ఇలా 3 టైప్స్ చూస్తాం అన్నమాట. సో 3 టైప్స్ వచ్చేసరికి ఏం చెప్తాము అంటే ఐసోటోప్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్. ఒకే అటామిక్ నెంబర్ ఉంటుంది బట్ డిఫరెంట్ మాస్ నెంబర్, కానీ డిఫరెంట్ మాస్ నెంబర్ అనేది ఉంటుంది. మరి ఐసోబార్స్ వచ్చేసరికి విచ్ ఇస్ హ్యావింగ్ ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్ అనేది ఉంటుంది. మరి ఐసోటోన్స్ వచ్చేసరికి విచ్ ఇస్ హ్యావింగ్ ద సేమ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ అన్ని ఒకలాగే ఉంటాయి కానీ అటామిక్ నెంబర్ కానీ మాస్ నెంబర్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. అటామిక్ అండ్ మాస్ నెంబర్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇలా 3 టైప్స్ కింద చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాంట్లో మనకి మెయిన్ గా అడిగింది ఏంటి, ఐసోటోప్స్. సో ఐసోటోప్స్ అంటే విచ్ ఇస్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ అండ్ ది డిఫరెంట్ మాస్ నెంబర్. ఇప్పుడు గో విత్ ద ఆప్షన్స్. చూడండి, దే హ్యావ్ ది సేమ్ అటామిక్ నెంబర్, కరెక్టా కదా? ఐసోటోప్స్ అంటేనే అటామిక్ నెంబర్ ఒకేలా ఉండడం. సో ఆప్షన్ కరెక్ట్. మనకి కరెక్ట్ కానీ ఇది ఏంటో అడిగాడు. ఓకేనా, సో ఇది కరెక్ట్ కాబట్టి ఇది కాదు. అండ్ ద డిఫర్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్, అవి ఫిజికల్ ప్రాపర్టీస్ లో డిఫరెంట్ అనేది చూపిస్తుంది అనమాట, ఎందుకంటే మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి. సో ఆప్షన్ 2 ఇస్ ఆల్సో కరెక్ట్. దే హ్యావ్ ద సేమ్ మాస్ నెంబర్, నో. సేమ్ అటామిక్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముండాలి, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి. సో ఐసోటోప్ గురించి ఏది కరెక్ట్ కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే దే హ్యావింగ్ ద డిఫరెంట్ మాస్ నెంబర్స్, వాటికి డిఫరెంట్ మాస్ నెంబర్స్ అనేవి ఉంటాయి. మరి లాస్ట్ ఆప్షన్ కూడా చూసేద్దాం, విచ్ ఇస్ హ్యావింగ్ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీ. ఎస్, సేమ్ అటామిక్ నెంబర్ ఉంది కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం ఒకేలా ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఐసోటోప్స్ గురించి ఏది నిజం కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, హ్యావింగ్ ద సేమ్ మాస్ నెంబర్ కరెక్ట్ కాదు, సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ మాస్ నెంబర్స్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడే నేను వేరియేషన్స్ అవి చూపిస్తున్నాను అనమాట. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఓకే, అవన్నీ చూడండి. ఐసోటోప్స్ అంటే విచ్ ఇస్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్ అండ్ ద డిఫరెంట్ మాస్ నెంబర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి హెచ్ హెచ్ హెచ్. చూడండి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నాడు అంటే యాక్చువల్లీ ఒక ఎలిమెంట్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద హైడ్రోజన్ ఎలిమెంట్. నువ్వు మాస్ నెంబర్ ఎక్కడ రాయాలి అంటే ఎట్ ద అప్పర్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ అప్ రీజియన్ లో రాయాలి. ద మాస్ నెంబర్ ఈజ్ 1. ఓకే, అటామిక్ నెంబర్ రాయాలంటే ఇక్కడ. సో అలాగే రాసాడు, దిస్ ఈజ్ ద అటామిక్ నెంబర్. ఎప్పుడు ఏ ఎలిమెంట్ కైనా అటామిక్ నెంబర్ ఇక్కడ రాయాలి అండ్ ద మాస్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఓకేనా, చూడండి అన్నిటికీ అటామిక్ నెంబర్ ఎంత ఉంది, 1 1 1. ఓకేనా, మాస్ నెంబర్ ఎంత ఉంది, 1 2 3, డిఫరెంట్ మాస్ నెంబర్. అందుకే ఈ మూడింటిని ఏమంటున్నాం, ఐసోటాప్స్ అంటున్నాం. మరి నెక్స్ట్ ఐసోబార్స్ వచ్చేసరికి ఏం చెప్పా, మాస్ నెంబర్స్ ఒకేలా ఉంటాయన్న, అందుకే 40 40 40. మరి అటామిక్ నెంబర్స్ డిఫరెంట్ గా ఉంటాయన్న, 18 19 20. అందుకే ఈ మూడింటిని ఏమంటున్నాం, ఐసోబార్స్. మరి మళ్ళీ ఐసోటోన్స్ వచ్చేసరికి ద హ్యావింగ్ ద సేమ్ అటామిక్ మాస్, సారీ, దే హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ బట్ ద డిఫరెంట్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ అని చెప్పా. ఓకేనా, కాబట్టి రెండు డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఇక్కడ అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ రాస్తాం కాబట్టి. సో ఫస్ట్ వాట్ ఈస్ అటామిక్ నెంబర్ అండ్ వాట్ ఈస్ మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏం చెప్తాం, విచ్ ఈస్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా, ఒక ఎలిమెంట్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో దాన్ని మనం అటామిక్ నెంబర్ అంటాం.
మరి మాస్ నెంబర్ అంటే ఏంటి? విచ్ ఈస్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు కలిపి ఏవైతే ఉంటాయో వాటిని మనం మాస్ నెంబర్ అంటాం. ఓకేనా? సో ఈ మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అనేది చెప్తాం అనమాట. ఓకే, జస్ట్ రిమెంబర్ ది కాన్సెప్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిగార్డ్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ప్రెషర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? మన బ్లడ్ ప్రెషర్ ని బేస్ చేసుకొని ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఓకేనా? సో గో విత్ ద ఆప్షన్స్. అండ్ ద ఫస్ట్ వన్, the blood pressure is much greater in arteries than in veins. ఓకేనా? యాక్చువల్లీ మనకి బ్లడ్ వెసల్స్ సో మెయిన్ గా త్రీ టైప్స్ యాక్చువల్లీ, ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్. అందులో ఆర్టరీస్ దేనికి హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే క్యారింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. వెయిన్స్ దేనికి హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఉందో ఆర్టరీస్ లో ఎక్కువగా ఉంటుందంటే వెయిన్స్ లో తక్కువగా ఉంటుందంట. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ. ఎందుకు ట్రూ అంటే మనకి ఆర్టరీస్ లోకి బ్లడ్ ఎలా అవుతుందంటే హార్ట్ నుంచి వెళ్తుంది, అంటే ఫ్రమ్ ది వెంట్రికల్స్. ఓకేనా? వెంట్రికల్ 70 ml ఆఫ్ బ్లడ్ ని అది రిలాక్స్ అవుతున్నప్పుడు పంపించేస్తుంది, అంటే ఒకేసారి పంపించడం వల్ల దాని ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిన్స్ ఏం చేస్తాయి, డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొస్తాయి అన్నమాట. సో కాబట్టి అది ప్రశాంతంగా తీసుకొస్తుంది, దానికి ప్రెషర్ ఏమి ఉండదు. కానీ మన హార్ట్ బీట్ ఇలా లబ్ డబ్ అని కొట్టుకున్నప్పుడు ఆ బ్లడ్ ని పంప్ చేస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ ఏ మోర్ ప్రెషర్ అన్నమాట. సో ఆర్టరీస్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇట్స్ ట్రూ. ఓకే, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మనకి ఏం అడిగాడు, కరెక్ట్ కానిది ఏంటి అని అడిగాడు. ఓకేనా? And next, the pressure in artery during the ventricular diastole is called diastolic pressure. Yes, మనం ఏదైతే వెంట్రికల్ ఉంటామో దాని 2 టైప్స్ చెప్తాం, వెంట్రికులర్ డయాస్టోల్ అండ్ వెంట్రికులర్ సిస్టోల్. డయాస్టోల్ అంటే ఏంటి అంటే రిలాక్సేషన్ కి రావడం అన్నమాట. ఓకేనా? సో దాన్ని ఎంత అంటే 80 mm ఆఫ్ హెచ్జి అని చెప్తాం. 80 mm ఆఫ్ హెచ్జి. ఎస్, ప్రెషర్ ఇన్ ఆర్టరీ అనేది మనం డయాస్టోల్ అంటాం. అండ్ నెక్స్ట్, ప్రెషర్ ఆఫ్ ది బ్లడ్ ఇన్సైడ్ ద ఆర్టరీ డ్యూరింగ్ వెంట్రికులర్ సిస్టోల్. ఇన్సైడ్ ద ఆర్టరీలో బ్లడ్ మీద ప్రెషర్ ఉందంటే దేని వల్ల, వెంట్రికులర్ సిస్టోల్ వల్ల. అంటే కాంట్రాక్షన్ ఎప్పుడైతే ఇలా కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్లడ్ అనేది ఆర్టరీస్ లోకి ఇలా ప్రెషర్ చూపిస్తుంది. సో దీన్ని ఏమంటామంటే 120 mm ఆఫ్ హెచ్జి అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అన్నమాట. అందుకే బీపీ అంటాం కదా 120/80 mm ఆఫ్ హెచ్జి అని చెప్తాం కదా. సో దట్ ఈస్ ఇవే అవి. ఓకే, mm ఆఫ్ హెచ్జి. సో ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ డి కూడా కరెక్ట్. మరి ఫిఫ్త్ వన్ ఏంటి, arteries are the vessels that carry blood from various organs of the body to the heart. ఆర్టరీస్ ఏం చేస్తాయంట, డిఫరెంట్ ఆర్గాన్స్ దగ్గర బ్లడ్ తీసుకొచ్చి మన హార్ట్ కి పంపిస్తాయంట. అది ట్రూవా? నో. ఆర్టరీస్ ఏం క్యారీ చేస్తాయన్న, ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఒక ప్యూర్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ప్యూర్ బ్లడ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, హార్ట్ లో ఉంటుంది. లంగ్స్ లో అనేది ప్యూర్ అయ్యి అది మనకి లంగ్స్ హార్ట్ కి వస్తుంది. హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి వెళ్ళాలి. సో కాబట్టి మన హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి తీసుకెళ్తాయి ఆర్టరీస్, అంతే తప్ప ఆ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి అయితే తీసుకురావు. ఓకేనా? మరి వెయిన్స్ ఏం చేస్తాయంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొస్తాయి. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ మనకి ఎక్కడ ఉంటుంది, ఆర్గాన్స్ లో ఉంటుంది. కాబట్టి మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ నుంచి హార్ట్ కి తీసుకొచ్చేది వెయిన్స్, హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి తీసుకెళ్లేది ఆర్టరీస్. ఓకేనా? సింపుల్ గా ఇలా రాసుకోండి. ఓకే, విచ్ ఈస్ క్యారింగ్ ఫ్రమ్ బ్లడ్ హార్ట్ టు ద బాడీ పార్ట్స్. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి తీసుకెళ్ళాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టరీస్. ఏవైతే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి బ్లడ్ క్యారీ చేసాయి అనుకోండి, బాడీ పార్ట్స్ టు ద హార్ట్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వెయిన్స్. ఓకేనా? సో విచ్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి. ఆర్టరీస్ అనేవి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి తీసుకురావు. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే తప్పు దాని గురించి. ఓకేనా? సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is not used in nuclear reactors as nutrient absorbing substance? ఓకేనా? ఫ్రమ్ ది కాన్స్టెంట్ గ్రాండ్ టెస్ట్ నుంచి మనం కామన్ గా చూస్తూ ఉన్నాం న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి. ఓకేనా? సో న్యూక్లియర్ రియాక్టర్స్ కి న్యూట్రియంట్ అబ్జార్బెన్స్ కి చూడండి, న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది న్యూట్రాన్స్ ని అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ లేదు అంటున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ హాఫ్నియం. హాఫ్నియం విచ్ ఈస్ హ్యావింగ్ ద మోర్ ఎఫిషియంట్. ఓకేనా? అతి ఎక్కువగా న్యూట్రియంట్ అబ్జార్బ్ చేసుకునే ఏంటి అంటే దట్ ఈస్ హాఫ్నియం. అంటే అంత ఎక్కువగా న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ దీనికి ఉందన్నమాట. అంటే విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ న్యూట్రియంట్ అబ్జార్బింగ్ అంటే ఆప్షన్ ఏ కాదు. అండ్ ఆప్షన్ బి బోరాన్ విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ద కంట్రోల్ రాడ్స్. ఓకేనా? చూడండి, మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ లో 2 టైప్స్ ఉంటాయి న్యూట్రియంట్స్ అబ్జార్బర్. వాటిని ఏమంటామంటే మోడరేటర్ అండ్ కంట్రోల్ రాడ్స్. ఓకేనా? మోడరేటర్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనకి సిస్టమ్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది స్టార్ట్ చేస్తామో వెంటనే ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంత ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఉంటే
న్యూక్లియర్ రియాక్టర్ లో మనకి ఎనర్జీ అనేది ప్రాపర్ గా రాదు. సో వాటిని స్లో చేయాలి. ఆ స్లో చేయడానికి ఫస్ట్ యూటిలైజ్ చేసేది ఏంటి అంటే మోడరేటర్. ఓకేనా, ఫస్ట్ దీన్ని యూటిలైజ్ చేస్తాం అనమాట. ఇది న్యూట్రాన్స్ ని స్లో చేస్తుంది. ఇది స్లో చేసింది కాక ఇంకా ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఏమైనా ఉంటే సెకండ్ మళ్ళీ వాటిని కూడా అబ్జర్వ్ చేసుకునేది ఏంటి అంటే కంట్రోల్ రాడ్స్. ఓకేనా, అంటే రెండు మనకి దేనికి హెల్ప్ఫుల్ అవుతున్నాయి? టు అబ్జర్వ్ ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్. సో ఈ బోరాన్ ని కంట్రోల్ రాడ్స్ లో యూటిలైజ్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది అబ్జార్బింగ్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అండ్ నెక్స్ట్ కాడ్మియం is also utilized in the control rods లోనే దీన్ని కూడా యూటిలైజ్ చేస్తారు. సో ఈ మూడు దేనికి చేస్తే మనకి న్యూట్రాన్స్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ఫుల్ అవుతాయి. సో మనకి కానిది ఏంటి అని అడిగాడు. ఆప్షన్ డి ఐరన్. ఓకే, ఐరన్ అనేది మనకి ఎక్కడ న్యూట్రాన్స్ అబ్జార్బ్ చేస్తుంది, మరి ఏం చేస్తుంది అంటే న్యూక్లియర్ రియాక్టర్ యొక్క స్ట్రక్చర్ తయారీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ఉంది అంటే దాని యొక్క స్ట్రక్చర్ తయారీలో హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప న్యూట్రియంట్ అబ్జార్బేషన్ కి కాదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ యూజ్డ్? ఓకేనా, న్యూట్రియంట్ అబ్జార్బ్ చేయడానికి న్యూక్లియర్ రియాక్టర్ లో యూజ్ చేయనిది ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ డి ఐరన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సెడరైట్ is an ore of, ఓకేనా, and the most frequently asked bit in the grand test. ఓకేనా, ఖచ్చితంగా ఒక టెస్ట్ కింద ఓర్స్ గురించి ఉంటుంది. ఓకేనా, ఖనిజాల గురించి. సో సెడరైట్ అనేది ఏ ఓర్ అని అడుగుతున్నాడు. ఓకేనా, విచ్ ఈస్ నోన్ యాజ్ FeCO3. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? FeCO3. అంటే విచ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెర్రస్ ఐరన్ కార్బోనేట్ అని చెప్పచ్చా? ఐరన్ కార్బోనేట్. ఐరన్ అని ఉంది అంటే దేని గురించి అని అర్థం? ఐరన్. ఆప్షన్ సి ఐరన్ కి సంబంధించింది అని. ఐరన్ గురించి ఆల్రెడీ ముందు కూడా వచ్చింది. సో ఐరన్ 1 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, Fe2O3 ఏం చెప్పా? విచ్ ఈస్ నోన్ యాజ్ హెమటైట్. అండ్ Fe3O4 which is known as magnetite. And FeOH and H2O is known as limatite. And next last one ఏంటి? FeCO3 which is known as siderite. మోస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోండి ఐరన్ కి సంబంధించినవి. ఓకేనా, ఐరన్ కి సంబంధించినవన్నీ ఇవి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 3 సెడరైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ ఐరన్. ఓకేనా, అంటే సెడరైట్ రూపంలో మనకు ఓర్ ఉంటుంది, దాని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్ ఈజ్ నాట్ ఏ స్టెరాయిడ్ హార్మోన్? స్టెరాయిడ్ హార్మోన్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, సో చూడండి ఫస్ట్ గో విత్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ కున్న ఇంకొక పేరు కూడా ఏంటి అంటే ADH. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ADH అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఓకేనా, పేరులోనే ఉంది చూడండి. డయూరిటిక్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ మోర్ యూరిన్ ప్రొడక్షన్, అంటే వాటర్ లో ఎక్కువ యూరిన్ లో ఎక్కువ వాటర్ వెళ్ళిపోవడం ఉంటాం. యాంటీ అంటే విచ్ ఇస్ వర్కింగ్ అగైనెస్ట్ ఫర్ దట్, అంటే ఎక్కువ వాటర్ అనేది మన యూరిన్ లో వెళ్ళిపోకుండా కాపాడుతుంది అనమాట. అంటే దేనికి హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ వాటర్. ఓకే, అంటే వాటర్ బ్యాలెన్స్ కి మన బాడీలో ఎక్కువ వాటర్ అనేది వెళ్ళిపోకుండా వాటర్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ ADH. ఓకేనా, దట్ ఈస్ ద ఫంక్షన్. మరి రిమైనింగ్ ఫంక్షన్స్ ఏంటి? ప్రొజెస్ట్రాన్ దేనికి హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే ఫర్ ది మెయింటైనింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీకి కావాల యుటేరస్ ని తయారు చేసేది ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్. ఓకేనా, దాని ఉండడం వల్ల యుటేరస్ ని ప్రెగ్నెన్సీకి సంబంధించినట్టు తయారు చేస్తుంది అనమాట. సో టెస్టోస్టెరాన్ దేనికి హెల్ప్ఫుల్ చేస్తుందంటే ఫర్ ది సెకండరీ డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్, అంటే ఫర్ ది స్పర్మ్ ఫార్మేషన్ ఆర్ ఫర్ ది బియర్ ఫార్మేషన్ ఎంటైర్. ఓకేనా, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆఫ్ మేల్ కి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆఫ్ మేల్. మరి ఈస్ట్రోజన్ దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఫర్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫీమేల్, అంటే ఫీమేల్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వాలి అన్న, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అన్న దేని వల్ల అవుతుంది అంటే దట్ ఈస్ బై ఈస్ట్రోజన్. సో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన 3 ఆప్షన్స్ మనకి దేనికి సంబంధించినట్టున్నాయి? విచ్ ఇస్ ద గోనాడ్స్. ఓకేనా, అంటే రీప్రొడక్టివ్ సంబంధించింది. సో దీస్ హార్మోన్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టెరాయిడ్ హార్మోన్స్. మరి కానిది ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ వాసోప్రెసిన్ ఈజ్ నాట్ ఏ స్టెరాయిడ్ హార్మోన్. ఓకే, స్టెరాయిడ్ కి సంబంధించింది కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Dash is an instrument for measuring a small electric current. ఓకేనా, స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తాం? సో గో విత్ ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఏంటి?
ఎనిమోమీటర్ విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ విండ్ స్పీడ్. ఓకేనా, అంటే గాలులు చెప్తూ ఉంటారు కదా తీరాన ప్రాంతాన గాలి వేగం ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పని. సో ఫర్ ది వెదర్ కండిషన్స్ గురించి చెప్పినప్పుడు విండ్ స్పీడ్ ని కనుక్కోవడానికి ఏది యూటిలైజ్ చేస్తామంటే అనోమోమీటర్. మరి స్పిగ్మా మానోమీటర్ దేనికి యూటిలైజ్ చేస్తాము అంటే ఫర్ ది బ్లడ్ ప్రెషర్, అంటే బీపీ చెకింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే స్పిగ్మా మానోమీటర్ అంటాం. ఓకే, విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ది బీపీ మెజరింగ్. హైగ్రోమీటర్ దేనికి యూటిలైజ్ చేస్తామంటే హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే తేమ, అంటే మన అట్మాస్ఫియర్ లో ఏదైతే తేమ ఉందో దాన్ని మెజర్ చేయడానికి దేనికి యూటిలైజ్ చేస్తామంటే హైగ్రోమీటర్. అండ్ ద లాస్ట్ వన్ గాల్వనోమీటర్ విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేయడానికి దేనికి యూటిలైజ్ చేస్తామంటే గాల్వనోమీటర్. మనకు అడిగిన క్వశ్చన్ కూడా ఏంటి, విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ మెజరింగ్ ఏ స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్. ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గాల్వనోమీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి యూటిలైజ్ చేస్తూ ఉంటాం చిన్న. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఓకే, ఎలక్ట్రిక్ చార్జ్ కి సంబంధించిన ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతాడు. సో గో విత్ ద ఆప్షన్స్. వోల్ట్ విచ్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, అంటే వోల్టేజ్ ఏదైతే ఉందో దానికి ఎస్ఐ యూనిట్ అని చెప్తాం అనమాట. సో విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అండ్ ఓమ్ దేనికి యూటిలైజ్ చేస్తాం దీన్ని, రెసిస్టెన్స్ అంటే ఏంటి, విచ్ అపోజ్ ది ఎలక్ట్రిక్ ఫ్లో, అంటే ఎలక్ట్రిక్ ఫ్లో కి అపోజ్ చేసేది ఏదైతే ఉందో దాని రెసిస్టెన్స్, దానికి యూటిలైజ్ చేసేది మన ఓమ్స్. మరి కులం విచ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ చార్జ్. ఓకేనా, అంటే ఒక కరెంట్ లో ఒక కరెంట్ లో ఎంత ఎలక్ట్రిక్ చార్జ్ ట్రావెల్ చేస్తుంది అని కనుక్కోవాలంటే కులం. మరి ఆంపియర్ విచ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, సో ఎలక్ట్రిక్ కరెంట్ లో ఎంత వెళ్తుంది కరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1 కరెంట్, ఒకసారి కరెంట్ పాస్ అయిందంటే ఇట్స్ ఈక్వల్ టు 1 కులుమ్. ఓకేనా, ఒక కులుమ్ వెళ్ళింది అని చెప్పి సో ఆంపియర్స్ తో చెప్తూ ఉంటాం అనమాట. విచ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మనకు అడిగింది ఏంటి, ఎలక్ట్రిక్ చార్జ్. సో ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, కులుమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండివిజువల్స్ విత్ డాష్ బ్లడ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ డోనార్స్. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన వాటిలో వేటిని యూనివర్సల్ డోనార్స్ అంటున్నాం. ఫస్ట్ బ్లడ్ గ్రూప్స్, ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి మొత్తం 4. ఓకేనా, ఏ బి ఏబి అండ్ ఓ. మళ్ళీ దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి. అలా అయితే 8 బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. సో చూడండి, యూనివర్సల్ డోనార్. ఫస్ట్ యూనివర్సల్ డోనార్ అంటే ఏంటి మీనింగ్, ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు, అంటే ఏ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అయినా బ్లడ్ ఇవ్వచ్చు. సో ఎందుకు ఇవ్వచ్చు అంటే ద డోనార్స్ చూడండి, ఏ బి ఏబి అండ్ ఓ. ఓకేనా, మేజర్ థింగ్, ఏలో ఏ యాంటీజన్ ఉంటుందంటే ఏ, బిలో బి, ఏబిలో ఏబి. అసలు యాంటీజన్ లేవు అంటే దేనికి ఓ. ఓకేనా, మళ్ళీ సో దేంట్లో అయితే యాంటీజన్స్ ఉండవో దాన్ని మనం యూనివర్సల్ డోనార్ అంటాం. ఓకేనా, అంటే యూనివర్సల్ డోనార్ ఏంటి ఓ. ఎందుకు యాంటీజన్స్ లేకపోతేనే మనం యూనివర్సల్ డోనార్ అంటున్నాము అంటే మన బాడీ అనేది ఏదైనా ఫారిన్ యాంటీజీ మన బాడీలోకి రాగానే మన బాడీ వెంటనే రికగ్నైజ్ చేస్తుంది, ఇది నా బాడీ కాదు, ఏదో సంథింగ్ ఫారిన్ సబ్స్టెన్స్ నా బాడీలోకి వచ్చింది అని వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తుంది. అందుకని ఎలాంటి యాంటీజన్స్ లేని బ్లడ్ పంపించాం అనుకోండి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా రికగ్నైజ్ చేయదు. యాంటీజన్స్ ఉంటేనే మన ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి యాంటీజన్స్ లేని బ్లడ్ గ్రూప్ ని తీసుకోవాలి. ఓకేనా, ఓని తీసుకుంటాం. ఓలో కూడా యూనివర్సల్ డోనర్ ఏంటి అంటే దట్ ఈస్ ఓ నెగిటివ్ ఈజ్ ద యూనివర్సల్ డోనర్. ఎందుకు ఓ నెగిటివ్, వై నాట్ ఓ పాజిటివ్? ఓ నెగిటివే ఎందుకు, ఓ పాజిటివ్ ఎందుకు కాదు అంటే ఓ పాజిటివ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ యాంటీజన్ ఉండదు, కానీ ఒక యాంటీజన్ ఉంటుంది, అది ఏంటి అంటే RH యాంటీజన్. ఓకేనా, సో ఏ యాంటీజన్ RH యాంటీజన్ కూడా లేనిది ఏంటి అంటే దట్ ఈస్ ఓ నెగిటివ్. దట్స్ వై ఓ నెగిటివ్ ఇస్ ద యూనివర్సల్ డోనర్. సపరేట్ గా ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అంటే ఏం మెన్షన్ చేయాలి, ఓ నెగిటివ్. లేదు ర్యాండమ్ గా ఇచ్చేసాడు ఇలా అంటే ఆప్షన్ డి, ఓ ఇస్ ద యూనివర్సల్ డోనర్. ఓకేనా, మరి ఎవరి దగ్గర నుంచి అయినా బ్లడ్ తీసుకోవచ్చు అన్న బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే ఏబి. ఎందుకంటే దీంట్లో ఏ యాంటీజన్ ఉంది, బి యాంటీజన్ కూడా ఉంది. కాబట్టి ఏ యాంటీజన్ వచ్చినా బాడీ రికగ్నైజ్ చేయదు, ఓకే ఇది నా బాడీలో ఉంది అంటే నా బాడీకి సంబంధించిందే అని అనుకుంటది కాబట్టి. ఓకేనా, సో ఏబి ఇస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ రిసిపియంట్, అంటే ఎవరి దగ్గర నుంచి అయినా బ్లడ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఏబిలో ఏది తీసుకోవచ్చు అంటే ఓన్లీ ఏబి పాజిటివ్, ఏబి పాజిటివ్ మాత్రమే. మళ్ళీ ఏబి నెగిటివ్ కాదు, ఎందుకంటే ఏబి నెగిటివ్ వచ్చేసరికి RH యాంటీజన్ ఉంటుంది, సో అవ్వదు. సో ఏబి పాజిటివ్ ఇస్ ద యూనివర్సల్ రిసిపియంట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ కి అయితే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిషెస్ అండ్ ద మోస్ట్ కామన్, ఎక్కువగా అడుగుతుంది స్టడీస్ గురించి కూడా. సో చూడండి, గో విత్ ద ఆప్షన్స్. డెండ్రాలజీ,
విచ్ ఈస్ నోన్ యాజ్ స్టడీ ఆఫ్ వుడీ ప్లాంట్స్. ఓకేనా, ఏవైతే స్టడీ ఆఫ్ వుడీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమంటాం, డెండ్రాలజీ. ఓఫియాలజీ అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ స్టడీ ఆఫ్ స్నేక్స్. ఓకే, ఏదైతే స్నేక్స్ గురించి చదువుతామో దాన్ని మనం ఓఫియాలజీ అంటాం. ఈవెన్ సర్పటాలజీ కూడా అంటూ ఉంటాం. ఓకేనా, రేర్ కండిషన్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. పెడాలజీ విచ్ ఈస్ నోన్ యాజ్ స్టడీ ఆఫ్ సాయిల్, ఏదైతే సాయిల్ గురించి స్టడీ చేస్తామో దాన్ని పెడాలజీ. ఇక్తియాలజీ విచ్ ఈస్ నోన్ యాజ్ స్టడీ ఆఫ్ ఫిషెస్. మనకు కూడా అడిగిందండి, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిషెస్, ఫిషెస్ గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటాం, దట్ ఈస్ నోన్ యాజ్ ఇక్తియాలజీ. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఓకేనా, ఇంతకు ముందు సేమ్ మనకి ఫిషెస్ కల్చర్ గురించి అడిగారు, అప్పుడు ఏం చెప్పా నేను, పిసికల్చర్. ఓకేనా, సో చూడండి, ఏదైతే ఫిషెస్ ని మనం సపరేట్ గా పెంచుతామో దాన్ని పిసికల్చర్ అంటాం, దాని గురించి సపరేట్ గా స్టడీ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ ఇక్తియాలజీ. ఓకేనా, డోంట్ కన్ఫ్యూజ్, ద స్టడీ ఆఫ్ ఫిష్ కల్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీ ఆఫ్ ఫిషెస్. ఓకేనా, ఫిషెస్ ని చదవడం వేరు, ఫిష్ కల్చర్ ని పెంచేది వేరు. ఓకేనా, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, గ్రాండ్ టెస్ట్ 3 లో మనకి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ 4 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ.